ప్రైజ్లాడండి. ఈరోజు మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందామండి. చదువుదామండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ గమనిద్దామండి. గలిలయ మనుషులారా అని ఎవరంటున్నారండి? తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి అని వ్రాయబడి ఉన్నదండి. ఎందుకు అంటున్నారు అంటే, యేసయ్య పరలోకానికి ఆరోహణమయ్యే సన్నివేశం అండి ఇది. శిష్యులతో కొన్ని మాటలు చెప్పుకుంటూ ఆయన ఎలా ఆరోహణమయ్యారో తెలుసుకుందాము. ఇక్కడ పై వచనాలు చదువుకుందామండి. యేసయ్య సమాధిలో నుండి తిరిగి లేచారు కదండి. ఆయన ఎవరికి కనపడకుండా వెళ్ళిపోలేదు. మరి అందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపించి వారిని తాను సజీవునిగా కనపరుచుకొనెను అని వ్రాయబడి ఉంటుంది. ఇంకా వారితో యేసయ్య ఎలా అంటున్నారండి, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్న మాట అండి ఇది. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు అని వారితో అంటున్నారండి. గమనిద్దాం. యేసయ్య మరలా తిరిగి వస్తారండి. ఆయన మొదటిసారి ఒక శిశువుగా జన్మించి లోకానికి పరిచయం అయ్యి తండ్రి ఉనికిని పరలోక రాజ్య సువార్తను ప్రకటించి సిలువ వేయబడి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి మరలా తిరిగి లేచి అందరికీ కనిపించి మరలా ఆరోహణమయ్యారు కదండి. ఆ పరలోకానికి ఆయన మరలా 2వ రాకడలో ఇక్కడ ఆయన మాటలను శ్రద్ధగా విని పాటించి పరిశుద్ధంగా సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం కదండి. అలాగున విశ్వాసం ఉంచి ఆయన నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పాత్ర చేత పట్టుకుని సిద్ధపడి ఉన్నవారిని ఆయన మరలా వచ్చి మనల్ని కూడా అలానే తీసుకుని వెళ్తారని బైబిల్ చెప్తుందండి. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న ఈ స్వరం అండి ఇది. పరిశుద్ధ గ్రంథం అంటే మరి నమ్మి సిద్ధపడదాం, ఇతరులను కూడా సిద్ధపరచుదాం. ఇక్కడ ప్రకటన 22వ అధ్యాయంలో వ్రాయబడినట్లు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యంలో గైకొనువాడు ధన్యుడు. మరి ఆయన త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నారు కాబట్టి మనం సిద్ధపడవలసిన వారమై ఉండాలని గమనిద్దామండి. మరి ఈ లోకపు ప్రయాణాలకి ఖచ్చితమైన సమయాన్ని పాటించి ప్రయాణాలు చేస్తూ ఉంటాము కదా. మరి ఆ లోకానికి ప్రయాణమై వెళ్ళటానికి కదా క్రీస్తుని వెంబడించి క్రీస్తు చెప్పిన ఆజ్ఞలను పాటించుకుంటూ ఆయన శాసనాల ప్రకారం నడుచుకుని ఆ పరలోక ప్రయాణానికి సిద్ధపడాలి కదండి మనం. అందుకే ప్రకటన 22వ అధ్యాయంలో ఉంటుంది, కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయముగా చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. ఈ విధంగా ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుందండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండంలో పడవేయబడును. విన్నాం కదండి. ఇంత ఉగ్రత నుండి మానవుడు తప్పించుకోవాలి అని ఆయన ఆలస్యం చేస్తున్నారండి. విందాం, లోబడదాం, ప్రతిరోజు ప్రార్థించుకుందాం. ఆమేన్. మీ అందరికీ వందనాలు.